దరిచేర్చే నావికునిగా హాయిగా పండుకొని అద్దరిన చేరేది హాయిగా పండుకొని అద్దరిన చేరేది ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది ఒక్కడే నావికుడు ఓడ నడిపెడి ప్రభు ఓర్పుతో నేర్పుతో దరికితే చెడివా ఒక్కడే నావికుడు ఓడ నడిపెడి ప్రభు ఓర్పుతో నేర్పుతో దరికితే చెడివా ఒట్టి మనసులు మీరు ఒట్టి మనుషులు మీరు మంచి గుణములు లేవు ఆలసించిన మీరు అద్దరిన చేరలేరు ఆలచించిన మీరు అద్దరిన చేరలేరు ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది సాగరములలోతో చూడగలవాడు ఉప్పెనలు రేగిన ఊరకుండినివాడు సాగరములలోతో చూడగలవాడు ఉప్పెనలు రేగిన ఊరకుండినివాడు పాషాణ గుండెలను పాషాణ గుండెలను కరిగించగలవాడు పాపుల రక్షకుడు మన యేసు ప్రభువు పాపుల రక్షకుడు మన యేసు ప్రభువు ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే ఓడెళ్ళిపోతున్నది పాపపురోగములతో అంగళ చెడి వారిని బానిసత్వము నుండి జిగటగలవు నుండి పాపపురోగములతో అంగళ చెడి వారిని బానిసత్వము నుండి జిగటగలవు నుండి ఆదుకొని చేరదీసే ఆదుకొని చేరదీసే ఆ దివ్య పురుషుడు ఓడ నడిపెడివాడు నా యేసు రక్షకుడు ఓడ నడిపెడివాడు నా యేసు రక్షకుడు ఓడెళ్ళిపోతున్నది
రక్షణనిచ్చే వెళ్ళిపోతున్నది, రక్షణనిచ్చే వెళ్ళిపోతున్నది. చుక్కాని యేసునిగా దరిచేర్చే నావికునిగా, చుక్కాని యేసునిగా దరిచేర్చే నావికునిగా, హాయిగా పండుకొని అద్దరిన చేరి, హాయిగా పండుకొని అద్దరిన చేరి వెళ్ళిపోతున్నది, రక్షణనిచ్చే వెళ్ళిపోతున్నది, రక్షణనిచ్చే వెళ్ళిపోతున్నది, రక్షణనిచ్చే వెళ్ళిపోతున్నది. ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. మరి దేవుని వాక్యం ప్రకటించే దేవుని దాసులు ఎలీషా బాబు గారు వాక్య పరిచర్య చేయుచుంటుండగా, వాక్య పరిచర్యకు ముందుగా మన ప్రియులు మరి గుళ్ళపల్లి ఆ ప్రాంతంలో సేవ పరిచయం ఉంటున్న దేవుని సేవకులు వెంకటేశ్వర్లు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పూజానీయుడా, స్తుతికి పాత్రుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గోనిపూడి గ్రామంలో ప్రభా మీరు 3 దినాల నుంచి జరిగిస్తున్న సభల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశించి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మీ దాసులను ప్రభా మీరు విభాగ పెట్టుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని గాయకులు మాకు అనుగ్రహించావు. చక్కగా పాడడానికి మీ దాసులు మంచి స్వరాలు వరాలు అనుగ్రహించి చక్కని సంగీతముతో మీరు నింపుతున్నందుకై స్తోత్రాలు. మీ దాసుల ద్వారా వర్తమానం ఆత్మీయంగా మేము నిలిచి ఉన్న స్థలాల్లో నమ్మకంగా నీకు ఇష్టంగా వాక్యానుసారముగా ఉండడానికి మీ దాసులను ఎలీషా బాబుని, బండాత్మూరు రాజరావణను, ఇంకా గిజోని బెదర్ను మీరు చక్కగా ఉదయం వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండో కుడికలో మేము ఉండగా ప్రభా మీ దాసుని బలపరిచి కావలసిన వర్తమానం ఎలీషా బాబుని, ఇంకా రాజరావణని మీరే బలపరిచి మాకు కావలసిన వర్తమానం స్థానిక సంఘానికి పెద్దలకు బాధ్యత కలిగిన వారందరికీ ప్రభా మీ దాసులను కష్టం ఖర్చు ఓర్చుకొని ఈ సభల కొరకు వారెంతో చిత్తపడి జరిగిస్తున్న స్థానిక సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని అంతకంతకు వర్ధిల్ల చేయండి, విస్తరింప చేయండి, సరిహద్దులను విశాలపరచండి. ఇక్కడ నుంచి పద్మారావు కూడా సేవకి వెళ్ళి ఉంటుండగా మీ దాసుని బలపరచు, ఇంకా ఉన్నవారిని ఆత్మీయంగా బలపరచు. సంఘం వర్ధిల్లటానికి మీరే కృప చూపుదరని దాసుని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే బహుగా బలపరిచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకుందరని మాకు దిద్దుబాటు దీవెన కలిగించదని యేసు ప్రభువారి నామాన వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసి ప్రభువును మహిమపరిచిన విధానం బట్టి స్తుతిస్తూ ప్రభువుని మంచి టయానికి వచ్చాం మనం. ఇప్పుడు దేవుని దాసులు తమలూరు ఆయా ప్రాంతాల్లో సేవ పరిచరణ దేవుని దాసులు నియమించబడిన దేవుని దాసులు ఎలీషా బాబు గారు వాక్య పరిచయించుండగా చిన్న పిల్లలు అటు ఇటు తిరగకుండా మీ పిల్లలు మీరు స్వాధీనం ఉంచుకొని దేవుని మాటలు శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభు పేరులో మీకు మనం చేస్తా ఉన్నాం. దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ తండ్రిని, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనాలు మనందరి ఆత్మీయ క్షేమము కోసం విరిచి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మధ్యాహ్నం సమయానికి మనం వచ్చాం. సమయం దేవుని వాక్యం కొంచెం ఇబ్బందికరం అయినా మనసు పెట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలామంది తెలిసిన దైవ సేవకులు, పెద్దలు మధ్యలో ప్రభు ఈ మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. వారిని చూచి, వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా కాలం తరువాత అక్కడక్కడ కలుసుకునే వారం ఒక స్థలానికి వచ్చి ఇలా కలిసి దేవునితో సహవాసం, ఇది ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మంచిది. మనం మత్తయి సువార్తలో నుంచి మొదటి అధ్యాయం నుంచి ఒక్కొక్క అధ్యాయంలో అధ్యాయం అంతా కాకుండా ఒక చిన్న పదాన్ని తీసుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీలో అనేకులు ఈ విషయాలు వ్యక్తిగతంగా ధ్యానం చేస్తారు, ఆయా స్థలాల్లో మీరు ప్రకటిస్తారు. అయినా మరొక్కసారి ఆ మాటలు మనకు వినబడతా ఉన్నాయి అంటే మన ఆత్మీయ మేలు కోసం, మనం సరిచేయబట్టం కోసం, ఇంకా ఎక్కడో లోపమున్నది, ఇంకా ఎక్కడో సరిచేయబడాలి. వాక్యం అనే అర్థంలో ఒక్కరోజు చూసుకుంటే సరిపోద్దా? సారిసారికి చూస్తాం, సారిసారికి మళ్ళీ మనం గమనిస్తూ ఉంటాం. వాక్యము అద్దము, అద్దము దగ్గరికి వచ్చాం. నిలువుట అద్దం ఇది, సమస్తాన్ని చూపించే అద్దం. చేతి అద్దాలు కాదు, పాకెట్ అద్దాలు కాదు. ఇది మన జీవితాలను ప్రత్యేకంగా బట్టబయలు చేస్తూ కనపరిచేది. చెప్పే నాకు, వినే మన అందరికీ, చదువుతున్న మన అందరినీ హెచ్చరిస్తూ, దర్శిస్తూ, సరిచేస్తూ ఆయన ప్రియ రాకడకై సిద్ధపరుస్తూ ఉన్న సందేశం. ఈ మధ్యాహ్నపు వేళ 5వ అధ్యాయంలో మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయండి, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ప్రకాశించండి, లేక పరిశుద్ధులు ప్రకాశించాలి. లోకము ఎదుట మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రకాశించండి, ప్రకాశింపనీయండి. మొదటి అధ్యాయంలో ఆత్మలను కనాలి, చాలా కన్నాం. ఆత్మలను కనాలి. 2వ అధ్యాయంలో కన్న ఆత్మలను కాపాడుకోవాలి. హేరోదు, ఫరో, హామాను, సాతానుడు, భయంకరమైన శత్రువులు ఉన్నారు, సంహారకుడున్నాడు. వాని నుండి మనం కాపాడబడాలి అంటే దేవుని చేత బోధించబడిన వారమై, వచ్చిన మార్గానే వెళ్ళకుండా, లోకంలో నుంచి వచ్చాం మరలా లోకానికి వెళ్ళకుండా ప్రభు వైపుకే చూస్తూ వెళ్తుంటే ఆత్మీయంగా కాపాడబడతాం, భద్రం చేయబడతాం, మనం కాపాడుకుంటాం. కాపాడబడిన వారు 3వ అధ్యాయంలో మనం చదివాం, ఫలిస్తారు. ఫలించాలి, ప్రభుకి ఇష్టమైన రీతిలో బహుగా ఫలించాలి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ప్రభు కోరినట్టుగా. తోట ఆయనది, సత్తవుగల తోట,
రాళ్ళని ఏరాడు, పాదులు చేశాడు, బహుగా త్రవ్వాడు, బురుజులు కట్టాడు, తొట్టిని తొలిపించాడు, శ్రేష్టమైన తీగల్ని నాటించాడు. ఎక్కడా లోపం లేదు. కుడి చేత్తోటే నాటాడు. కానీ కాసేసరికి కారు ద్రాక్షలు కాయటానికి కారణమేంటి? నాకు న్యాయం తీర్చండి, నాలేమైనా లోపం ఉన్నదా? ప్రభు లోపం లేనివాడు, ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, తగినవాడు, సరిపోయినవాడు, పాపము లేనివాడు. ఆయనలో లోపం లేదు, లోపమంతా మనలోనే. దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, అన్వయించుకోకుండా ప్రభు ఇచ్చే కృపలను, ప్రభు ఇచ్చే మేలులను, ప్రభు ఇచ్చే ఉచితమైన సమస్తాన్ని అనుభవిస్తూ ఆయన స్తుతించకుండా, ఆయన ఘనపరచకుండా, ఆయనకి ఇష్టమైనట్టుగా ఫలించకుండా జీవిస్తూ ఉన్నాం. మంచిది. ఫలించిన వారు ఏం చేస్తారో 4వ అధ్యాయంలో చదివాం. జయించాలి. ఫలించిన వారు జయిస్తారు. లోకం మీద, పాపం మీద, శరీరం మీద, అపవాది మీద, దురాత్మల సమూహం మీద జయం జయం. యేసయ్య అన్నాడు, నేను లోకమును జయించాను. మీకు లోకములో శ్రమ కలిగిద్ది, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించా. మీలో ఉన్నవాడు ఉన్నవానికంటే గొప్పవాడు. ఫలిస్తారు. ఫలించిన వారు జయిస్తారు. జయిస్తారు. జయిస్తున్నారా, ఓడిపోతున్నారా? ఎవరెవరు జయించారో 3 విషయాలు విన్నాం. యోధా, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. నేను యూదుడను, నేను యూదుడను, నేను విశ్వాసిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను క్రీస్తు రక్తంలో కొనబడ్డాను. మానవ మాతృలకు లేక మానవ పద్ధతులకు కాదు. నేను గల దేవునికే, ఆయనను మాత్రమే, ఆయనకే, ఆయనను మాత్రమే, ఆయన్నే నేను స్తుతిస్తా, ఆయనకే నమస్కరిస్తా. 95వ కీర్తన 7వ చరణములో కదా, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఇప్పుడు చెప్పండి, యూదుడైన మొర్దెకై చేసింది నిజమా, కరెక్టా, అబద్ధమా? మనుషులందరూ ఆయన్ని ఒత్తిడి చేసిన ఆయన అంటున్నాడు, నేను యూదుడనయ్యా, ఆ పని మాత్రం నా సృష్టికర్తకు, నన్ను సృజించిన వానికి నేను సాగిలపడతా. యోధా అనగా స్తుతించేవారు జయిస్తారు. శ్రమలు వచ్చిన, సమస్యలు వచ్చిన పౌలు శీలలు కదా, బహుగా కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, బొండం వేసి బిగించారు, మధ్యరాత్రి వేళ గాయాలతో ఉన్నారు. కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఆ సమయంలో పాటలు పాడతారా? యోహాన్ అంకులు, బాబురావుని పాడుతుంటే కొంచెం అప్ అండ్ డౌన్ గట్టట్టు వస్తూ ఉంది, శబ్దాంతాన్ని బట్టి, కొన్ని పద్ధతులను బట్టి. మామూలుగానే ఉన్నాం, కానీ వాళ్ళు దెబ్బలు కొట్టి, బొండం వేసి బిగించి, గాయాలతో, రక్తముతో నిండిన వారు పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ చెరసాల నాయకుడు రక్షణ పొందారు. జయించేవారు జయిస్తారు, శ్రమలను జయిస్తారు. ఏడ్చుచూ కూర్చోలా, వాళ్ళు బాధపడుతూ కూర్చోలా, నలిగిపోతూ కూర్చోలా, మాకే ఎందుకు ఈ దెబ్బలు, మాకే ఈ శ్రమలని. ప్రభువునందు ఫలించిన వారు జయిస్తారు. శీలయు పాట పాడు, పౌలు శీలయు కీర్తనలు పాడారు. గొప్ప కార్యము స్తుతిస్తారు. స్తుతించేవారు జయిస్తారు. రెండవది విన్నాం, పోరాడేవారు మనుషులతో కాదు, లోకంతో కాదు, విరోధులతో కాదు, భర్తతో, భార్యతో కాదు, పిల్లలతో కాదు, విరోధి యగు అపవాదితో. యాకోబు పోరాడి గెలిచెను, కన్నీరు కార్చి
దేవుని బతిమాలెను, పోరాడి గెలిచెను. మగసిరి గలవాడై పోరాడి గెలిచెను. పోరాడేవారు జయిస్తారు. మూడవదిగా చూసాం, యవనస్తులారా, పెద్దలారా, చిన్నపిల్లలారా, మీ యందు దేవుని వాక్యం నిలిచి ఉన్నది. మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారు. వాక్యమందు నిలిచిన వారు, వాక్యమును అనుసరించిన వారు, వాక్యం కొరకు సాక్షులుగా ఉన్నవారు సాతానుని జయిస్తారు. కీర్తన గ్రంథంలో మనం చదివాం, మా ముఖకాంతి కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, కేవలం నీ ముఖకాంతియే, నీ బాహువే మాకు విజయం ఇచ్చింది. దేవుని కటాక్షం, దేవుని ముఖకాంతి, దేవుని కృప ద్వారా జయం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడంటే జయించు, జయం పొందు. గొలియాతుపై విజయం పొందినప్పుడు ఆ ముందు చూస్తే కందకం దగ్గరికి దావీదు వచ్చేసరికి వారును వీరును, చూడండి ఆ వచనం చూస్తే ఎంత బాగుంటుందో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. వారును వీరును, చివరి లైన్ చదువుతున్నా, 20వ వచనం చివరి మాటలు. వారును వీరును అంటే ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీలు జయము జయమని కేకలు వేయుచున్నారు, అరుచుచూ యుద్ధానికి సాగుతున్నారు. ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీలు ఇద్దరు, వారును వీరును. లోకంలో కూడా ఇదే పద్ధతి, మేమే విజయం, మాదే విజయం అంటారు. ఫిలిస్తీయులు అంటారు, ఇశ్రాయేల్ అంటారు, కానీ విజయం ఇచ్చేది ఎవరు? ప్రభు అయిన దేవుడు. ఇక్కడ వారును వీరును జయము జయమనుచు బయలుదేరుతా ఉన్నారు. చూడండి 51వ వచనం, 17వ అధ్యాయం 51వ వచనం. వాడు బోర్ల పడగా, దావీదు రాయికి పడ్డాడా, దేవుడు కొట్టుంటాడా? దావీదు రాయి ఒడిసిల రాయికే పడతాడండి ఒక మనిషి? ఒడిసిల రాయికే పడతాడా? ఒకవేళ ఒడిసిల రాయి తిట్టేశాడు, వెనక్కి కదా పడాల్సింది, బోర్ల పడెను. అక్కడున్న పదం చదివితే వాడు బోర్ల పడగా, వాడు బోర్ల పడగా దేవుడే కొట్టాడంటే వెనక నుంచి ఒకే దెబ్బ కొడితే బోర్ల తాడు చెట్టు పడ్డట్టు పడ్డాడట. దావీదు రాయి కాదు కానీ దేవుని దెబ్బకు పడ్డాడు. ఇప్పుడు చూడండి 51 వచనం. వాడు బోర్ల పడగా దావీదు పరుగెత్తుకొని పోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వానిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి, ఇప్పుడు వారు కాదు వీరు కాదు, ఇశ్రాయేలీలు యోధావారు. ఫిలిస్తీన్లు లేరు ఇక్కడ, పడిపోయాడు వాడు బోర్ల, పారిపోయారు ఫిలిస్తీయులు. తమ సూర్యుడు చచ్చుట, తమ సూర్యుడు తమ నమ్ముకున్న నమ్మకం పడిపోగానే వారు పారిపోయిరి. తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు యోధావారును ఇశ్రాయేలు వారును లేచి జయము జయమని అరుచుచు. ఇప్పుడు నిజంగా అరిసింది యోధావారు, ఇశ్రాయేలీలు. ఇందాక అరిసింది ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీలు. జయము దేవుడిస్తాడు, దేవుడే విజయం ఇస్తాడు. విజయాన్ని బట్టి మనం సంతోషించాలి, జయధ్వనులు చేయాలి, సంతోషించాలి. ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. మంచిది. ఇప్పుడు చదువుకున్న అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. నేను ఇట్లా అంటున్నా, జయించిన వారు ప్రకాశిస్తారు. ఇంతే ఈ చిన్న సందేశం. ఎవరు జయిస్తారో వారు ప్రకాశిస్తారు. ఇలా అనుకుందాం, ఆటలో గెలిచారు, జనమంతా గుంపులుగా ఉన్నారు. ఆ వ్యక్తిని పిలిచారు, గెలిచిన వ్యక్తిని. వేదిక మీదకి వస్తూ ఉన్నాడు. చప్పట్లు, గోలలు, ఈలలు అందరి మధ్యలో స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎవరికండి ఆ భాగ్యం? గెలిచిన వారు, జయించిన వారు ప్రకాశిస్తారు. అందరిలో ఎక్కడో మూలలో ఉన్నాడు అనుకుందాం, ఎక్కడో కింద కూర్చున్నాడు అనుకుందాం, ఎక్కడో వెనక సీట్లో ఉన్నాడు అనుకుందాం. కానీ అనౌన్స్ చేస్తున్నారు అక్కడ వేదిక మీద, ఫలాని వ్యక్తి వేదిక మీదకి రావాలి. అందరి మధ్యలో వస్తూ ఉంటే అందరి దృష్టి, పెళ్లి కుమార్తె కూడా వస్తూ ఉంటే అందరు ఎడు చూస్తారండి. పెళ్లి కొడుకు వెళ్ళి ఎడు చూస్తారు ప్రజలంతా. పెళ్లి కొడుకుతో సహా అక్కడ కూర్చున్న వారందరూ ఎవరి వైపు చూస్తుంటారు? ఎప్పుడెప్పుడు వంగి చూస్తూ ఉంటారు, తొంగి చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదేంది? పెళ్లి కొడుకు వచ్చి గంట కూర్చున్నా, గంట పాటలు పాడినా ఈయన పట్టించుకోరు. పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మెడకాయలు తిప్పుతూ ఉంటారు, అడు చూస్తారు, ఇడు చూస్తారు. ఆమె మధ్యలో వస్తూ ఉంటే అందరి దృష్టి ఆమె మీదే ఉంటుంది. నేను ఇలా అంటున్నా, ఎవరు జయిస్తారో వారు ప్రకాశిస్తారు. వారు వెలుగుమయంగా ఉంటారు. వారు అందరి ఎదుట కనబడతారు. చాటునున్నవారు, కింద ఉన్నవారు, ఎక్కడో మూలనున్నవారు ఒక్కసారిగా వేదిక మీదకి వచ్చి ప్రజలందరి ఎదుట కరతాళ ధ్వనుల మధ్య, చప్పట్ల మధ్య, పూలు జల్లుతూ అవి ఇవి చేస్తూ ఏవేవో చేస్తూ ఉంటారు. ఎవరు జయిస్తారో వారు ప్రకాశిస్తారు. మనకున్న ఈ కొద్ది సమయంలో ప్రకాశించే అనుభవం ఎలా వస్తుందో 1, 2, 3 విషయాలు చదివి నేను కూర్చుంటా. నా సమయాన్ని నేను కూర్చుంటాను. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుండి 35 వచనాలు చదివితే అక్కడ ఒక మాట కనబడతా ఉంది. మోషే ముఖం ప్రకాశించెను. 29వ వచనం. 30వ వచనం, మోషే అతని ముఖ చర్మం ప్రకాశించెను. ఆ తర్వాత 35వ వచనం, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా. ఎందుకండి మోషే ముఖం అంత చేడుకు ప్రకాశించింది? పౌడర్ ఏమైనా పూసుకున్నాడా? ఆ లైటింగ్ బాగా మెరుస్తున్నాడా? మోషే ముఖ చర్మం ఎందుకంత ప్రకాశించింది? చిన్న లాజిక్ అక్కడ. 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా. 40 దినాలు సీనాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని ధర్మశాస్త్రం రాస్తూ ఉంటే ఎవరు సమీపించడానికి వీల్లేదు. ఆ కొండను, సీనాయి పర్వతాన్ని ఎవరు ఎక్కకూడదు, ముట్టకూడదు, దూరంగా ఉండాలి. మోషే మాత్రమే సమీపించాడు. అక్కడ దేవుని నిబంధన ఆజ్ఞలు వ్రేలితో వ్రాస్తూ ఉంటే బోరధ్వని, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భయంకరమైన శబ్దం, దైవ సన్నిధిలో భయం, వణుకు. 40 దినాలు ఆహారం తినకుండా ప్రభుతోనే గడిపాడు. ఇప్పుడు కొండ దిగుతూ ఉంటే ఏం జరుగుతుంది? మోషే ముఖం ఏం జరుగుతుంది? ప్రకాశిస్తూ ఉంది. నేను ఇలా అంటాను, ప్రభుతో ఎవరు ఎక్కువ సమయాన్ని గడుపుతారో వారు ప్రకాశిస్తారు. వారు తేజవంతంగా ఉంటారు. వారు సమస్యల జోలిపోరు, బలహీనతల వైపు చూడరు, సమస్యలు శోధనలు వాటి వైపు చూడరు. ప్రభుతోనే వారి జీవితం. ఎవరు ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతారో వారు ప్రకాశిస్తారు, వారు వెలుగొందుతారు, వారు తేజోమహిమ కలిగి ఉంటారు.
ప్రభుతోనే గడుపుతున్నామా మనకి ఇవ్వబడిన సమయం? అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, అది కాసేపు, ఇది కాసేపా? ప్రభుతోనే గడుపుతున్నామా? మోషే 40 దినాలు రాత్రింబగల్లో, 3 రోజులు మీటింగ్స్ అంటే 24 రాత్రి అంటే నేను రాలా, 25 కొంతమంది రాలా, 26 కొంతమంది వచ్చారు. అంటే ఒక చిన్న 2.5 దినమే మనం సంపూర్ణంగా గడపలేకపోతున్నాం. పనులు, పరిచర్యలు ఏవేవో ఉన్నాయి, కాదంటల్లా. మోషే ఆహారం మాని 40 రాత్రింబగలు సీనాయి కొండ మీద ప్రభుతో గడుపుట. ఈ మీటింగ్స్ మనం ప్రభుతో సహవాసం చేయడానికి, పనులు మరిచిపోయి సమస్తాన్ని ప్రక్కన పెట్టి ప్రభుతో గడపడం, ప్రభుతో సహవాసం. ఎవరు ప్రకాశిస్తారు అంటే ప్రభుతో ఎక్కువసేపు గడిపేవారు. మరొక్క మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 29 వరకు చదవాలి. అక్కడ ఒక మాట నేను చదువుతున్నా. 25 నుండి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనుల అడవిని చొరగా తేనె కాలువ కట్టి ఉండెను. కానీ అందరూ భయపడ్డారంట, ఒక్కడును చెయ్యి నోట పెట్టలేదు. 27వ వచనం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. మోషే ముఖ చర్మం ప్రకాశించెను. ఇక్కడ యోనాతాను తేనెలో తన చేతి కర్రను ముంచి తేనెను ముట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. తేనెలో తన యొక్క కర్రను ముంచి తేనెను అలా తాకగానే తన కన్నులు ప్రకాశించెను. తేనె దేన్ని చూపిస్తూ ఉంది? 19వ కీర్తనలో కదా. తేనె కంటెను 19వ కీర్తన 8వ చరణం అనుకుంటా. 19వ కీర్తన 10వ చరణం. 19వ కీర్తన 10వ చరణం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను, మధురమైనవి దేవుని వాక్యం. తేనె దేన్ని చూపిస్తుంది? చెట్లకు అక్కడక్కడ రోడ్లపై తేనె డబ్బాలు పెట్టి, తేనె సీసాలు పెట్టి, ఈ తేనె కాదు, ప్రభు వాక్యమే తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైనది. నేనంటాను, ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరు వాక్యాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటారో, ఎవరు వాక్యాన్ని అన్వయించుకుంటారో, ఎవరు వాక్యాన్ని అనుసరిస్తారో, ప్రభుతో గడిపేవారు ప్రకాశిస్తున్నారు. దేవుని వాక్యంతో జీవితాన్ని నడిపించుకునేవారు, వాక్యంతో నడిచేవారు, వాక్య క్రమమును పాటించేవారు, వారి కన్నులు ప్రకాశిస్తాయి. కన్నులంటే చూడడం, వారి కన్నులు చూడడం, కన్నులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రభువుతో గడిపేవారు ప్రకాశిస్తారు. ప్రభు వాక్యాన్ని విపరీతంగా ఎక్కువగా ఆశించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఆశ కలిగి ఉన్నవారు, మొదటి కీర్తనలు మీరే చెప్తారు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. తేనె దేవుని వాక్యం. ఎవరు వాక్యంతో ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు వాక్యాన్ని ఎక్కువగా అన్వయించుకుంటారో, ఎవరు వాక్యాన్ని ఎక్కువగా కోరుకుంటారో,
ఇర్మియా 15:16 ఇలా అంటాడు. ఇర్మియా 15:16లో నీ మాటలు నాకు దొరకగా అవి నాకు సంతోషం, నా హృదయానికి సంతోషం. హెజ్కేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నేను ఇచ్చుదాన్ని భుజించు, అది తేనె కంటే తీపిగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. కీర్తనలు అంటాడు 81వ కీర్తనలో, నీ నోరు బాగుగా తెరుం, నేను ఇచ్చుదాన్ని భుజించు. ఎవరు వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు వాక్యాన్ని ఎక్కువగా అన్వయించుకొని లేఖనాలను అనుసరిస్తారో వారు ప్రకాశిస్తారు. ఒకటి, ప్రభువుతో గడిపేవారు ప్రకాశిస్తున్నారు, వాక్యమును ఎక్కువగా ప్రేమించేవారు ప్రకాశిస్తున్నారు. మూడవది చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే, అంటే కాకపోతే కాదని, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. చంద్రునిలాగా రాత్రి ప్రకాశించరు వాళ్ళు, సూర్యుడిలాగా పగలు ప్రకాశించరు. ఆ మాట తేడా చూడండి. సూర్యుడు పగలంతా ప్రకాశిస్తాడు, చంద్రుడు రాత్రి వేళ ప్రకాశిస్తాడు. కానీ ఇక్కడేం చదువుతున్నాం, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. అంటే మనకు పగలు నక్షత్రాలు కనబడవు సూర్య కాంతి దెబ్బకు. రాత్రి వేళ అంత ప్రశాంతంగా చల్లగా ఉంటుంది కనుక, చీకటిగా ఉంటుంది కనుక దూరం ఉన్న నక్షత్రాలు సూర్యుని కన్నా ఎక్కువ దూరంలో ఉంటాయట, సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు ఉంటాయట. ఇక్కడ అంటున్నాడు, సూర్యునిలాగా పగులు ప్రకాశించేవారు కాదు వీళ్ళు, చంద్రునిలాగా రాత్రివేళ ప్రకాశించేవారు కాదు. నక్షత్రము వలె, నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, బుద్ధిమంతులమేనా? ప్రభు లేకపోతే బుద్ధి లేదు. ప్రభుని కలిగి ఉన్నాం కనుక ఏమున్నట్టు మనకిప్పుడు? కొలస్సై 2:5 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై. ఆయన ఉంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఉన్నట్టే. యేసు లేని జీవితం బుద్ధి లేదు, యేసు లేని జీవితం జ్ఞానము లేదు, యేసు లేని జీవితం తెలివి లేదు, యేసు లేని జీవితం జీవితమే కాదు. జీవిస్తున్నామన్న పేరుంటుంది కానీ మృతులే. ఈ మధ్యాహ్నపు వేళ ఎవరు ప్రకాశిస్తున్నారు? మొదట చదివాం, జయించిన వారు ప్రకాశిస్తారు. అందరి మధ్యలో ప్రకాశవంతంగా వెలుగొందుతూ ఉంటారు. ఏ ఛానల్ ఫోకస్ కూడా ఎక్కడ పెడతారు? కొన్నేళ్ళన్నా ఒక కార్యం జరిగిందంటే ఛానల్ అన్నీ ఎవరి మీద పెడతారు ఫోకస్? ఆ కార్యం మీదే. అది పక్కన పెట్టేసి దాన్నే ఏ ఛానల్ బట్టి దాన్నే చూపిస్తూ ఉంటుంది. అంటే అన్ని ఛానల్లో వారి మీదే. ఒక కార్యం జరిగితే నేను ఊరకట్ట అంటున్నా, ప్రభు కొరకు ప్రకాశించాలి. జయించిన వారు ప్రకాశిస్తారు, ప్రభుతో గడిపేవారు ప్రకాశిస్తారు, ప్రభు వాక్యాన్ని ప్రేమించేవారు ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే సూర్యునిలా కాదు, చంద్రునిలా కాదు, నక్షత్రము వలె నిరంతరం. పగలు చుక్కలు కనపడలేదు కనుక లేవనకూడదు. సూర్యుని ప్రకాశానికి అవి ఉన్నాయి కానీ కనపడవు మనకు ఆ వెలుగు. నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తాయి. ఎఫెసీయులకు రాస్తూ పౌలిలా అంటాడు. ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 14వ వచనం. 5:14 నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము,
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. మృతులుగా ఉంటే ఆయన ప్రకాశించడు. నిద్రించుచున్న నువ్వు లే. ఏ స్థితి నీ ఉన్నావో, ఏ బలహీనతలో మనం ఉన్నావో, నిద్ర అవస్థ నుండి లేవాలి. నిద్రించుచున్న నీవు లెమ్మో, నిద్రించుచున్న నీవు మేల్కో. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కదా, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. లెమ్మో తేజరిల్లుము, నిద్రించుచున్న నీవు మేల్కో. మృతి స్థితిలో ఉన్నావా, చచ్చిన స్థితిలో ఉన్నావా, నిద్రించుచున్న నీవు లే, మేల్కొను. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. చాలామంది నిద్రావస్థలో ఉన్నారు. బాహ్య నిద్ర కాదులేండి నేను అనేది, ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నారు. బలహీనతలో ఉన్నారు, ఫలము లేకుండా ఉన్నారు, దేవుని వాక్యం చేత భద్రం చేయబడకుండా కాపాడబడకుండా ఉన్నారు, ప్రభు కోరినంత ఫలాలు ఫలించలేకుండా ఉన్నారు, ప్రభు కొరకు సంఘంలో కార్యక్రమాలు చేయలేని వారంగా, నిర్జీవులంగా, జీవము లేని వారంగా, మన మట్టుకు మనమే, నా మట్టుకు నేనే, నీ మట్టుకు నువ్వే, ఎవరి మట్టుకు వాళ్ళే నశించి నరకానికి వెళుతున్న వారు, పాప శాపములతో నిత్య అగ్నికి వెళుతున్న వారిని, సామెతల గ్రంథంలో కదా, ఈ సంగతి నాకెందుకని మౌనంగా ఉండవద్దు. అక్కడ ఉన్న పదం ఎట్టుంటుందంటే, పాట కూడా పాడతారు బాబురావు వాళ్ళు. ఆ పాట పేరు నాకు అంత గుర్తు రావడంలా, ఈ సంగతి నాకేయాలని నువ్వు మౌనంగా ఉంటే వాడిని గురించి లెక్క చెప్పాలని ఉంటుంది అక్కడ. నీకు తెలియదా, నువ్వు చూడవా, నశించి వెళుతున్న వారు మనకు కనబట్టలేదా? మనము నిద్రావస్థలో ఉన్నామా, మనము నిద్రించే స్థితిలో ఉన్నామా? లే, నిద్రించుచున్నవ నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఎవరు ప్రకాశిస్తారు? జయించిన వారు. ఏం జయించిన వారు? లోకమును, పాపమును, శరీరమును, బలహీనతలను, సమస్యలను, సమస్తాన్ని జయించిన వారు, సమస్తమును జయించిన వారు, జయించిన వారు ప్రకాశిస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఓడిపోతున్నావా, జయిస్తున్నావా? ప్రభువే మనకు విజయం. మన విజయం కాదు, దావీదు విజయం కాదు. దావీదు గొల్యాతుకి చాలా తేడా. కానీ గొల్యాతు మీద విజయం ఇచ్చాడంటే అది దేవుని విజయం. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని విజయం. దేవుని చేతే 44వ కీర్తన 3వ చరణంలో చదివాం, నీ ముఖ కాంతియే నీవు కటాక్షించితివి, నీ ముఖ కాంతి నీవు కటాక్షించితివి కనుక మేము విజయం పొందుతున్నామయ్యా. మా బాహువు, మా సొంత శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి ఏదీ కాదయ్యా. మధ్యాహ్నం వేళ ఫలిద్దాం, జయిద్దాం, ప్రభు కొరకు ప్రకాశిద్దాం. కోరుకుంటున్నాడు ప్రభు, ఇష్టపడుతున్నాడు. తన పిల్లలు ప్రకాశవంతంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి. ఇట చెప్పొచ్చు కదా, బంగారం కొంచెం మురికి పట్టింది, ఏం చేయాలి? మా సోదరులకు తెలుసు కదా, మీ కాళ్ళ పట్టీలు, చెవలకున్నవి, అవి ఇవి కొంచెం మస్టు పట్టినప్పుడు, మురికి అయినప్పుడు ఏం చేస్తారు? కుంకిన నీళ్ళలో చిన్న చిన్నగా వేస్తారు. అదే కంసాల ఇంటికి వెళ్తే అగ్నిలో పరిశోధిస్తాడు, అగ్నిలో పుటం వేస్తాడు. ఎంత వేడవుతుందో అంత కలకలలాడతాయి, తలతలలాడతాయి, మెరుస్తాయి, ప్రకాశిస్తాయి. మీ అందరికీ ప్రభు చెప్తున్న హెచ్చరిక మనందరికీ, నన్ను కూడా కలుపుకొని, బాహ్య సంబంధమైన వస్తువులకి ఈ మెరుగుపడుతున్నామే, ఆత్మీయంగా మన జీవితానికి మెరుగుపట్టారా? ప్రభుతో గడుపుతున్నారా? ప్రభు వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? ప్రభు అయి ఉన్న బుద్ధిని కలిగి ఉన్నారా? ఇంకా బుద్ధి లేకుండా ఉన్నారా? బుద్ధి లేకుండా ఉన్నారా? బుద్ధి లేకుండా ఉన్నారా? నిద్రిస్తూ ఉన్నారా? నిద్రిస్తూ ఉన్నారా? ఫిలిప్పి 2:16 ఇలా అంటారు. ఫిలిప్పీలకు రాస్తూ 2:16, జీవవాక్యమును చేతపట్టుకొని, కొరవ మీరు చెప్పండి, ఇంకా లోకమందు జ్యోతుల వలె జీవవాక్యాన్ని చేతపట్టుకుంటే, వాక్యాన్ని గురించి సిగ్గుపడకుండా,
వాక్యాన్ని గూర్చి ధైర్యంగా, వాక్యాన్ని గూర్చి ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రభు కోసం జీవవాక్యాన్ని చేతపట్టుకుంటే, జీవవాక్యాన్ని చేతపట్టుకుంటే వారు జ్యోతుల వలె, ఇందాకే చదివాం, పగటి వేళ సూర్యునిలా కాదు, రాత్రి వేళ నక్షత్రాల్లా కాదు, నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఈ మధ్యాహ్నపు వేళ నేను ముగించాను. దైవ సేవకులకు సమయం ఇద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆత్మలను కనాలి. కలలు కంటాం, పాపాన్ని కంటున్నాం, అబద్ధాన్ని కంటున్నాం, మరణాన్ని కంటున్నాం, గాలిని కంటున్నాం, ఏవేవో కంటున్నాం, కానీ ఆత్మలను కందాం. 2వ అధ్యాయంలో కన్న ఆత్మలను భద్రం చేసుకుందాం, కాపాడుకుందాం. దేవుని చేత నడిపించబడితే కాపాడబడతాం సంహారకుని నుండి. 3వ అధ్యాయంలో కాపాడబడిన వారు ఫలించాలి, ప్రభు కోరిన విధంగా ఫలించాలి. ఫలించిన వారు జయిస్తారు. జయించిన వారు ప్రకాశిస్తారు. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రభుతో గడిపే మోషే ముఖ చర్మం ప్రకాశించింది. సమూయేలు గ్రంథములో యోనాతాను తేనె కొన ఆ కర్ర దానిలో ముంచి తేనెను తాకినంత మాత్రం అంత కన్నులు ప్రకాశించాయి. దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే యేసుని కలిగి ఉన్నవారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఎఫెసీ పత్రిక 5:14 చదివాం. నిద్రావస్థలో ఉన్నవారు, నిద్రించే మనం మేల్కొంటే క్రీస్తుని మీద ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు. జీవవాక్యాన్ని చేత పట్టుకున్న వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఈ అధ్యాయాలను మనం ఇలా అన్వయించుకొని ఆత్మీయంగా ముందుకు సాగుదాం. ఇంకా ఎవరైనా బలహీన స్థితిలో, ప్రకాశించలేని స్థితి, ఎప్పుడైనా వాక్యం దగ్గరకు వద్దాం. ప్రభువా, మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేయి, మేము ప్రకాశవంతమైన వారంగా నీ కొరకు లోకములో మమ్మల్ని చూచిన వారు మాలో నిన్ను చూడటానికి మమ్మల్ని సిద్ధపరచమని మనము సరిచేసుకుందాం. లేఖనాలను అనుసరిద్దాం. చిన్న మాట ప్రార్థన. కనికరపూర్ణుడా, ఈ వాక్యం మా హృదయాలు భద్రం చేయమని, నిలిచి మీ సందేశం అందించే మీ దాసుని బహుగా బలపరచమని క్రీస్తు యేసు శక్తి గల జీవము గల నామమున ప్రార్థన చేయుచు ముందు కొనసాగుతున్నాము.